హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆధార్ ఈ పేరు చెప్పగానే సామాన్యుడు భయపడతాడు. ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకం కావాలన్నా ఖచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అంతేకాదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా అదే పరిస్థితి. చివరకు విద్యార్థులు పాఠశాలలో చేరినప్పుడు కూడా ఆధార్ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకుంటే ఇబ్బందులు తప్పవు. అలాంటిది ఏకంగా 2 కోట్ల మంది ఆధార్ కార్డులను తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. అసలు అన్ని కోట్ల మంది ఆధార్ కార్డులను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఆధార్ వ్యవస్థ వచ్చిన తొలి రోజుల్లోనే చాలా మంది 2 ఆధార్ కార్డులను తీసుకున్నారు. అన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు లింకు చేయడంతో చాలా వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చాలా మంది ఉపయోగిస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతేకాదు వాటి నిధులు ట్రాన్స్ఫరు, సెల్ ఫోన్ సిమ్ములు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా మరణించిన వ్యక్తుల డేటాను సేకరించింది. యాక్టివేటు దాదాపుగా 2 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను తొలగించినట్లు ఉడాయ్ తెలిపింది. తొలగించిన ఆధార్ నెంబర్ని మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబడదని తేల్చి చెప్పింది. చాలా మంది మరణించిన వ్యక్తుల ఆధార్ను మోసపూరితంగా సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్రం దృష్టిలో పడింది. ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు మై ఆధార్ పోర్టల్లో నమోదు చేసే సౌకర్యాన్ని ఉడాయ్ ప్రారంభించింది. భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వారి ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డియాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను UIDAI తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఈ క్రైమ్స్ మాత్రం ఆగడం లేదు. ఇటీవలి కాలంలో విపరీతంగా వాడుకలోకి వచ్చిన AIను కూడా వినియోగించి నకిలీ ఆధారు, పాన్ కార్డులు సైతం సృష్టిస్తున్నారు. ఈ ఆధార్లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు సులభంగా వినియోగించేలా మార్పులను ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం దేశంలో మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను డియాక్టివేట్ చేసినట్లు UIDAI గుర్తించింది. భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర అలాగే పలు మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన మరణాల నమోదు డేటాను ఆధారంగా తీసుకుని ఇతర డేటాతో ఆధార్ రికార్డులను సరిపోల్చిన తర్వాత UIDAI చనిపోయిన వారి ఆధార్ కార్డులను డియాక్టివేషన్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. ఇక ఈ డియాక్టివేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2024లోనే ప్రారంభించింది. ఈ ఏడాది జూలై నాటికి దాదాపు 1,17,00,000 ఆధార్ నెంబర్లను UIDAI డియాక్టివేట్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సంఖ్య 1,40,00,000కు చేరింది. ఇక తాజాగా కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం 2025 నవంబర్ 26 నాటికి దేశంలో 2 కోట్ల ఆధార్ నెంబర్లను UIDAI డియాక్టివేట్ చేసింది. ఎప్పటికప్పుడు ప్రక్షాళనతో ఆధార్ కార్డుల సంఖ్యలో ప్రభుత్వానికి సైతం ఒక స్పష్టత ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆధార్ డేటాబేస్ సమగ్రతను కాపాడటంతో పాటు ఆధార్ ID నెంబర్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకే దేశవ్యాప్తంగా ఇలా ఒకేసారి భారీ స్థాయిలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి ఆధార్ కార్డు దుర్వినియోగం కాకూడదని భావించే కుటుంబ సభ్యులు సొంతంగా కూడా మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆయా ఐడీల డియాక్టివేషన్ను కోరవచ్చు. మరణాన్ని ధృవీకరించే ముందు ఆయా కుటుంబ సభ్యులు తమ ఐడిని ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తుల వివరాలను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI సంస్థ అధికారులు పరిశీలిస్తారు. తనిఖీల తర్వాత మృతుల ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేస్తారు. జీవించి ఉన్న పౌరుల ఆధార్ ఐడి పొరపాటున డీయాక్టివేట్ అయితే తిరిగి పునరుద్ధరీకరణను సైతం ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. తాము జీవించే ఉన్నామని తెలిపే ఆధారాలను సమర్పిస్తే వెంటనే పాత ఐడి కార్డును రీయాక్టివేట్ చేస్తారు. మృతుల ఆధార్ ఐడీలను తొలగించే క్రతువుకు అధికారులు 2024 ఏడాదిలోనే మొదలుపెట్టారు. అది ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఇక ఏడాది జూలై 2వ వారం నాటికి 1.17 కోట్ల ఐడీలను తొలగించారు.
సెప్టెంబర్ నాటికి 1.4 కోట్ల ఐడీలు, తాజాగా 2 కోట్లకు పైగా ఐడీలను తొలగించారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పౌర నమోదు వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. ఏ జిల్లాలో ఎంతమంది మరణించారనే వాస్తవిక గణాంకాలు కూడా చాలా రాష్ట్రాల వద్ద సమగ్ర స్థాయిలో లేవు. ఇలాంటి అస్పష్టతల నడుమ ఉన్న ఫలంగా ఆధార్ ఐడీలను క్రియాశీలక స్థితి నుంచి తప్పిస్తే ఎంతో మంది పౌరులు అవస్థలు పడతారని సామాజిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఈ ఆధార్ ఐడీల పొరపాటు తొలగింపు అనేది పెద్ద అవరోధంగా మారుతుందని వాళ్ళు వ్యాఖ్యానించారు. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో పలుమార్లు తొలగించింది కూడా. ఇలాంటి చర్యల వల్ల ఆధార్ డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఒకసారి 2 కోట్ల మందిని తొలగించడం ఇదే ఫస్ట్ టైం.